క్రీస్తు ప్రభుని యందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, ఈరోజు సామాన్య 16వ ఆదివారం మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ సామాన్య ఆదివార ప్రసంగానికి, వాక్యపు ధ్యానాంశానికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ ఎస్ఎంజే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా. ఈరోజు సుశేష భాగంలో బిడ్డలారా, మనకు యేసుక్రీస్తు 3 ఉపమానాలు మనకి ఇస్తూ ఉన్నాడు. 3 ఉపమానాలు. మొదటిదేమో గోధుమలు, కలుపు గింజలు. రెండవదిగా ఆవగింజ ఉపమానము. మూడవది పులిసిన పిండి ఉపమానం. ఈ 3 ఉపమానాలను కూడా యేసుక్రీస్తు పరలోక రాజ్యానికి సరిపోల్చి మనకందరూ కూడా వివరణిస్తూ ఉన్నారు. ఇది సువిశేష భాగం. మరి మొదటి పట్టణము సొలొమోను గారు రాసినటువంటి జ్ఞాన గ్రంథంలో 12వ అధ్యాయము 13వ వచనము మరియు 16వ వచనం నుంచి 19వ వచనం వరకు. రెండవ పట్టణముగా పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 26వ వచనం నుంచి 27వ వచనం వరకు. ఇప్పుడు మనం సువిశేష భాగాన్ని ప్రారంభించుకుందాం. సువిశేషాన్ని ధ్యానం చేయడానికి మనం ప్రయాసపడదాం. ప్రియబిడలారా, సహోదరి సహోదరులారా, సువిశేషములు ప్రియబిడలారా, గోధుమలు, కలుపు గింజలు లేదా కలుపు మొక్కలు. ఈ గోధుమలు, కలుపు మొక్కలు ఈ ఉపమానాన్ని పరలోక రాజ్యంతో పోలుస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. గోధుమలు మంచిని, నీతిని, సత్యమును, ధర్మమును సూచిస్తూ ఉన్నాయి. ఈ కలుపు మొక్కలు చెడును, అవినీతిని, అసత్యాన్ని, అధర్మాన్ని, సైతాన్ను సూచిస్తూ ఉంది. అయితే ప్రియబిడలారా, సహోదరి సహోదరులారా, పొలం నిండా కూడా ఈరోజు సువిశేషంలో యజమానుడు గోధుమ గింజలు జల్లాడు. గోధుమ గింజలు జల్లి ఇంటికి వెళ్ళాడు. కొద్ది రోజుల తర్వాత చూస్తే అందులో కలుపు మొక్కలు కూడా వచ్చినాయి. భగవంతుడు కూడా ఈ యజమాని లాగానే ప్రపంచమంతా కూడా మంచిగానే సృష్టించాడు. ఏ లోపం లేదు, ఏ చెడు లేదు, ఏ పాపం లేదు, ఏ దోషం లేదు. ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి క్రమాన్ని మనం ధ్యానించితే కనుక 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు ప్రతిరోజు సాయంత్రం అయ్యేటప్పటికి భగవంతుడు చేసిన సృష్టిని చూసి ఆయనకే సంతోషం వేసి, సంతృప్తి కలిగించి, మురిసిపోయి ఆయన తనకు తానే మెచ్చుకుంటూ ఉన్నాడు. ఆ సృష్టిని ఉదహరిస్తూ బాగుంది, బాగుంది, బాగుందని. మరి 6వ రోజు మనిషిని చేసిన తర్వాత, తన రూపంలో, తన ఆకారంలో సృష్టించుకున్నటువంటి మనిషిని చేసిన తర్వాత ఇట్స్ వెరీ గుడ్ అన్నాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సృష్టి మొత్తాన్ని కూడా భగవంతుడు మంచిగానే చేశాడు. మంచినే చేశాడు, చక్కగా చేశాడు. చెడు అంటూ ఏమీ లేదు, దోషం అంటూ ఏమీ లేదు, పాపం అంటూ ఏమీ లేదు. పాపం అనేది ఎలా వచ్చింది, దోషం అనేది ఎలా వచ్చింది, చెడు అనేది ఎలా వచ్చింది ఈ ప్రపంచంలోనికి అని మనం ఆలోచిస్తే కనుక ప్రియబిడలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ ఆ యజమానుడు గోధుమ గింజలు జల్లాడు తన పొలమంతా కూడా. కొద్ది రోజుల తర్వాత చూస్తే అందులో కూడా కలుపు మొక్కలు వచ్చినాయి, చెడు పెరిగింది. అలాగే పాపం పెరిగినట్టుగా కలుపు మొక్కలు పెరిగాయి. ఇది ఎలా జరిగింది అంటే ప్రియబిడలారా, ఇది శత్రువు చేసిన పని, సైతానుడు చేసిన పని. ఈ మంచిగా సృష్టించిన ప్రపంచంలోనికి, చక్కగా అందముగా చేసిన ఈ సృష్టిలోనికి చెడు ఎలా వచ్చింది అంటే దేవుని శత్రువు అయినటువంటి సైతానుడు చేసిన పని ఇది. సైతానుడు చేసినటువంటి పని ఇది. మనం పోయిన ఆదివారం ధ్యానం చేశాం విత్తువాని ఉపమానం. ఇక పోయిన ఆదివారం విత్తనం అనేది దేవుని వాక్కు అని మనం ధ్యానం చేశాం. విత్తువాడు మనుష్య కుమారుడు యేసుక్రీస్తు సువార్త పరిచారకుడు. అలాగే 4 రకాల పొలాలు. ఈ 4 రకాల పొలాలు మనుషుల హృదయాలను సూచిస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు సువిశేషం మాత్రం ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, ఈ గోధుమ గింజ అనేది దేవుని వాక్కు కాదు. ఇది గోధుమ గింజలు అనేవి దేవుని వాక్కు కాదు,
కలుపు గింజలు అనేవి సైతాను యొక్క చెడు గింజలు కాదు. ఇది ఈ గింజలు, ఈ విత్తనాలు అనేవి మనుషుల్ని సూచిస్తూ ఉన్నాయి. ఈ పొలం అనేది ఇప్పుడు బిడ్డలారా ప్రపంచాన్ని సూచిస్తూ ఉన్నాయి. మనుషుల హృదయాలు కాదు ఇది ఈ ఆదివారం సువిశేష భాగంలో. అయితే ఈ మంచిగా అందంగా చేసినటువంటి ఈ సృష్టిలో ఎందుకు చెడు వచ్చింది, ఎలా వచ్చిందంటే అది సైతాను చేసిన పని. అది సైతాను చేసిన పని. చదవండి ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 24 వచ్చింది. చదవండి మత్తయి 13:24. యేసు వారికి మరి ఒక ఉపమానమును చెప్పాను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వారిని పోలి ఉన్నది. ఈ మొదటి ఉపమానంలో గోధుమలు, కలుపు మొక్కలు ధ్యానం చేసే క్రమంలో యజమానుడు తన పొలమంతా కూడా మంచి గింజల్ని, గోధుమ గింజలు చల్లాడు. కానీ అందులో కలుపు మొక్కలు కూడా వచ్చాయి. అవి ఎలా వచ్చాయి? దేవుని ప్రత్యర్థి అయినటువంటి సైతానుడు, విశ్వాసులకు ప్రత్యర్థి అయినటువంటి సైతానుడు ఆ విశ్వాసుల హృదయములో పవిత్రమైనటువంటి, ఆ నమ్మకస్తులైనటువంటి, ప్రార్థనాపరులైనటువంటి, నిష్కల్మషంగా నిక్కచ్చిగా విశ్వాసులు జీవించినటువంటి ఆ పుణ్యాత్ముల హృదయాల్లో సైతాను యొక్క అనుచరులు చెడు ఆలోచనల్ని, చెడు మనస్తత్వాన్ని, చెడు వ్యవహారాల్ని నాడతాడు సైతానుడు. కాబట్టి మన చదువుతున్నాం కదా బిడ్డలారా, చదవండి ఒకసారి 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. పెక్కు ప్రయాణములలో నేను వరద బాధలకును దొంగల వలన ఆపదలకును తోటి యూదులను అన్యులను తోటి యూదులు అన్యులు కలిగించినటువంటి అపాయములకు గురి అయితే నేను నగరములోని ఆపదలకును అడవుల్లోని ఆపదలకును సముద్రముల మీద ఆపదలకును ఇంకను కపట స్నేహితుల వలన ఆపదలకును లోనైతిని గమనించడు. ప్రత్యర్థులు, శత్రువులు, దేవుని ప్రత్యర్థి సైతాను, ఆ సైతాను యొక్క అనుచరులు, దుష్టులు, దుర్మార్గులు, మంచికి వ్యతిరేకంగా, సువార్తకు వ్యతిరేకంగా, నీతి న్యాయానికి వ్యతిరేకంగా, ధర్మానికి వ్యతిరేకంగా వాళ్ళు తయారయ్యి పౌలును సువార్త పరిచర్య చేసేటువంటి సువార్త పరిచారకులను ఎంతగానో వేధించారు, బాధ పెట్టారు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, ఈ వచనం కూడా చదువుకుంటే మనం ఇంకా ముందుకు వెళ్ళవచ్చు. రోమపత్రిక 10వ అధ్యాయము 1 నుండి 3వ వచనం వరకు. సోదరులారా, ఆ ప్రజలు రక్షింపబడవలెనని హృదయపూర్వకముగా ఎంతగానో కోరుచున్నాను. వారి కొరకై దేవుని ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాను. ఏలైనా వారు దేవుని ఎడల ఆసక్తి గల వారని నేను సాక్ష్యం ఇస్తున్నాను. గమనించండి, ఇక్కడ అందరూ కూడా మారు మనసు పొందాలి. చదవండి. కానీ వారి ఆసక్తి జ్ఞానపూర్వకమైనటువంటిది కాదు. ఏలైనా దేవుని నీతిని ఎరుగక వారు తమ సొంత నీతిని నెలకొల్ప ప్రయత్నించి దేవుని నీతికి విధేయులు కాలేకపోతున్నారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ మన సొంత జ్ఞానం అంటే అర్థం ఏంటి? ఏ రాంగ్ డాక్ట్రిన్, ఏ ఫాల్స్ డాక్ట్రిన్, ఒక తప్పుడు సిద్ధాంతం, ఒక తప్పుడు దృక్పథం, ఒక తప్పుడు ఆలోచన, స్త్రీ సభకు వ్యతిరేకంగా, విశ్వాసానికి వ్యతిరేకంగా, క్రీస్తుకి వ్యతిరేకంగా, క్రీస్తు తత్వానికి వ్యతిరేకంగా. ప్రియబిడ్డలారా, రాంగ్ డాక్ట్రిన్, ఫాల్స్ డాక్ట్రిన్ని అనుసరిస్తూ ఉన్నారు కొంతమంది. సైతాను శోధనకు లోనై విశ్వాసానికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అటువంటి వారు జీవిస్తున్నారని చెప్పని పౌలు గారు ఒక్కాడిస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, ఇంకొక వచనం చదవండి. దర్శన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చదవండి.
దర్శనం 2:9. మీ బాధలు నాకు తెలియను. మీరు నిరుపేదలగుట నాకు తెలుసు. కానీ యథార్థముగా మీరు భాగ్యవంతులే. మీ పైన ఆరోపించబడి దోషములలో నాకు ఎరుకయే. దోషారోపణ వనర్చువారు యూదులమని చెప్పుకొందురు. నిజమునకు వారు యూదులు కారు, వారు సైతాను బృందము. గమనించండి ఇక్కడ. కాబట్టి దేవుని సువార్తకు, దేవుని మంచి కార్యములకు, సువార్త వ్యాప్తికి వ్యతిరేకముగా, క్రీస్తు ప్రభుని యొక్క ధర్మకార్యములకు వ్యతిరేకముగా మేము యూదులమని, మేము క్రైస్తవులమని, మేము విశ్వాసమని చెప్పుకునేటువంటి కపట వేషధారులు, హిపోక్రిటికల్ బిలీవర్స్, కపట వేషధారులు, నిజమునకు క్రీస్తుకు వ్యతిరేకులు వాళ్ళు, ప్రత్యర్థులు వాళ్ళు సైతాను సంతానం వాళ్ళు. అటువంటి వారు ప్రియబిడ్డలారా సైతాన్ని పోలినటువంటి వారు ఎల్లప్పుడూ కూడా దేవుని సువార్తకు వ్యతిరేకంగా ఉంటున్నారు తప్ప దేవుని సువార్తకు అనుగుణంగా నడుచుకోవడంలా. కాబట్టి వీళ్ళే కలుపు మొక్కలంటే, వీళ్ళే సంఘాన్ని పాడు చేసేది, వీళ్ళే సంఘాన్ని నాశనం చేసేది, వీళ్ళే సంఘాన్ని బాగుపడనివ్వకుండా ఎదురు తిరిగి అభివృద్ధి కార్యక్రమాలకి, మంచి పనులకు వ్యతిరేకులుగా మారేవాళ్ళు వీళ్ళే. పైకి మాత్రమే క్రైస్తవులము, పైకి మాత్రమే కథోలికులమని చెప్పని ఊరూరో తిరిగి చాటింపేసుకుంటూ జీవించే వాళ్ళే క్రైస్తవ సంఘాన్ని పాడు చేసేవాళ్ళు, సువార్త పరిచర్యకు ఆటంకంగా ఉండేవాళ్ళు, మంచి పనులకు అడ్డంగా ఉండేవాళ్ళు. వీళ్ళే ప్రియులారా కపట వేషధారుల వలె, కలుపు మొక్కల వలె వారు ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రియులారా, సహోదరి సహోదరులారా. కాబట్టి వీళ్ళందరూ కూడా సైతాను సంతానము. వీళ్ళు మొదటి ఉపమానంలో చెప్పినటువంటి ఆ కలుపు మొక్కలు, గోధుమలు అనేటువంటి ఉపమానంలో వీళ్ళు కలుపు మొక్కలకు చెందినటువంటి వారు, దేవుని కార్యాలకు వ్యతిరేకంగా జీవించే వాళ్ళు వీళ్ళు. అందుకని వీళ్ళని గురించి యేసు ప్రభు చాలా చక్కగా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు యేసు ప్రభు? చదవండి ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం మనకు అర్థమవుద్ది. యేసు ప్రభు తన నోటి ద్వారాగా సైతాను గురించి, దాని బృందం గురించి, పిశాచ శక్తుల గురించి, దుష్ట శక్తుల గురించి యేసు ప్రభు ఎంత కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం అండి. మీరు మీ తండ్రి యగు సైతాను సంతానము. మీరు మీ తండ్రి కోరికలను నెరవేర్చడానికి కోరుకుంటున్నారు, ప్రయత్నం చేస్తున్నారు మీరు. అతడు అంటే ఎవరు ఇక్కడ? సైతాను, లూసిఫర్, దుష్టుడు. వాడు మొదటి నుంచి కూడా నరహంతకుడే, సత్యమునకు నిలబడడు. ఏలైనా సత్యం అనేది వాడిలో లేదు. అబద్ధమాడటం వానికి స్వభావ సిద్ధము. ఏలైనా వాడు అసత్యవాది, అసత్యమునకు తండ్రి. వాడు అంటే ఎవరు ఇక్కడ? లూసిఫర్, సైతాను సంతానము. కాబట్టి ఈ కలుపు మొక్కలు అనేవి దీనికి చెందినటువంటి బ్రాంచెస్, అవి కొమ్మలు అన్నమాట. సైతాను దాని యొక్క బృందం అనేది ఈ కొమ్మలు లాంటివి. ఇటువంటి వాళ్ళు అసత్యవాదులు, అబద్ధాలు వాడేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, దుర్మార్గాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా. అందుకని ఈరోజు చెప్పబడినటువంటి ఉపమానములో, గోధుమలు కలుపు మొక్కలని ఉపమానములో ఆ యజమానుడు అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 28వ వచనం చదవండి. మత్తయి 13:28 చాలా చక్కగా ఉంది. ఆ పంట యజమానుడు అంటూ ఉన్నమాట. మత్తయి 13:28 ఈరోజు సువిశేష భాగమే. అందుకు అతడు ఇది శత్రువు చేసిన పని అని. గమనించండి, ఇది శత్రువు చేసిన పని. ఇది ఎవరో చేసిన పని కాదు, ఇది శత్రువు చేసిన పని. ఇది దుష్టుడు చేసిన పని, పాడు చేసేవాడు చేసిన పని, నాశనం చేసేవాడు చేసిన పని. కాబట్టి దేవుడి సృష్టి మొత్తాన్ని కూడా అందంగా, సుందరంగా, ఒక క్రమం పద్ధతిగా, ఇన్ ఎన్ ఆర్డర్లీ మేనర్, ఇన్ ఏ బ్యూటిఫుల్ మేనర్, ఇన్ ఏ నైస్ మేనర్
అందంగా సృష్టించారు భగవంతుడు. మరి ఈ అందమైనటువంటి ఈ ప్రపంచంలోనికి, సుందరమైన ఈ ప్రపంచంలోనికి చెడు ఎలా ప్రవేశించింది, పాపం ఎలా ప్రవేశించింది అని అంటే అది సైతాను చేసే పని, సైతాను యొక్క బృందము చేసే పని అని ఇక్కడ మనకి స్పష్టమవుతుంది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. అయితే ఇక్కడ మనం ధ్యానించవలసినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, మరి సైతానుడు ఈ విధంగా పాడు చేస్తూ ఉన్నప్పుడు, చెడును నాటుతూ ఉన్నప్పుడు, కలుపు గింజలు జల్లుతూ ఉన్నప్పుడు, ప్రపంచంలో అక్కడక్కడ విశ్వాసుల మనసుల్లో ఈ చెడును పుట్టిస్తూ ఉన్నప్పుడు, చెడును పెంచుతూ ఉన్నప్పుడు, మరి భగవంతుడు ఎందుకు ఊరుకున్నాడు? భగవంతుడు ఈ చెడును అడ్డుకోవచ్చు కదా, భగవంతుడు ఈ పాపాన్ని అడ్డుకోవచ్చు కదా. ఇటువంటి అందమైన ప్రపంచంలోనికి, సుందరమైన ప్రపంచంలోనికి మంచి, న్యాయము, నీతి, ధర్మము పరిపాలించబడేటువంటి ఈ దైవ సామ్రాజ్యంలోనికి చెడు వస్తున్నప్పుడు దేవుడు అడ్డుకోవచ్చు కదా. దేవుడికి తెలుసు కదా సైతానుడు చేసే పని, దేవుడికి ముందే తెలుసు కదా, దేవుడికి తెలియకుండా ఏది జరగదు కదా. మరి దేవుడు అడ్డుకోవచ్చు కదా, దేవుడు నిరోధించవచ్చు కదా. అలా నిరోధించకుండా ఎందుకు ఊరుకున్నాడు, ఎందుకు మౌనంగా ఉన్నాడు భగవంతుడు అని మనం అనుకోవచ్చు. అందరిలాగే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, దానికి బైబిల్ పండితులు 2 సమాధానాలు చెప్తున్నారు. బైబిల్ పండితులు, బైబిల్ని బాగా ఔపాసనం గావించినటువంటి పండితులు ఏమని చెప్తున్నారంటే, ద థియోలాజియన్స్ 2 కారణాలు చెప్తున్నారు చెడు ఈ లోకానికి రావటానికి. మొదటి కారణం ఏంటంటే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుడు మనిషికి జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవుడు మనిషికి వివేకాన్ని ఇచ్చాడు. మంచిని మంచినిగా, చెడును చెడుగా, నీతిని నీతిగా, అవినీతిని అవినీతిగా, ధర్మాన్ని ధర్మంగా, అధర్మను అధర్మంగా, వెలుగుని వెలుగుగా, చీకటిని చీకటిగా గుర్తించగలిగేటువంటి, తేడా తెలుసుకునేటువంటి జ్ఞానం ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఇక్కడ అడ్డుకోవలసింది భగవంతుడు కాదు, నిరోధించవలసింది భగవంతుడు కాదు, ఆనకట్ట కట్టవలసింది భగవంతుడు కాదు. ఇక్కడ మనుషులమైన మనమే, విశ్వాసులమైన మనమే, జ్ఞానము వివేకము కలిగినటువంటి మనమే దాన్ని అడ్డుకోవాలి. నా మనసులోకి వచ్చేటువంటి చెడును నేను అడ్డుకోవాలి, నా హృదయంలోకి వచ్చేటువంటి చెడును నేను అడ్డుకోవాలి, నా సరౌండింగ్స్లో వచ్చేటువంటి చెడును నేను నిరోధించాలి. ఎందుకని? దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు కదా, దేవుడు నాకు వివేకం ఇచ్చాడు కదా. కాబట్టి నిరోధించవలసింది మనమే, చెడును నిరోధించాలి, పాపాన్ని నిరోధించాలి. కాబట్టి మనము మంచిని స్వీకరించాలా, మంచిని పెంచాలా, మంచిని పోషించాలా, మంచిని పంటకాలం వరకు దాన్ని పెంచి పోషించాలా. అది మనం చేయవలసిన పని ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరుల. కాబట్టి ఎవరో ఏదో చెప్పని వారి వెంట గుడ్డిగా వెళ్ళిపోవటం కాదు. ఇక్కడ మంచి ఏంటి, చెడు ఏంటి, ఏది మంచిది, ఏది చెడు, ఏది బాగు చేసేది, ఏది నాశనం చేసేది, ఏది ఐక్యంగా ఉంచేది, ఏది అనైక్యంగా ఉంచేది, ఏది నాశనం చేసేది, ఏది అభివృద్ధి పరిచేది అని తెలుసుకోవడానికి దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, విషయం ఇచ్చాడు. కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకోవాలి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. అది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ కారణం ప్రియబిడ్డలారా, మొదటి ఏంటంటే గాడ్ అలౌస్ ద ఈవిల్ టు హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్. గాడ్ అలౌస్ ద ఈవిల్ టు హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్. దేవుడే ఒప్పుకున్నాడు, దేవుడే అంగీకరించాడు. మొదటి దాంట్లోనేమో మనమే నిరోధించుకోవాలి, మనమే అడ్డుకోవాలి సైతాన్ని, పాపాన్ని, చెడును. మరి మొదటి దాంట్లో ఉదాహరణ చెప్తాను ఏంటది? అవ్వమ్మకి చెప్పాడు, ఆదాముకు చెప్పాడు, అన్ని చెట్టు పండ్లు మీరు తినండి, ఒక చెట్టు పండు మాత్రం మీరు తినొద్దు. మంచి చెడును తెలియజేసేటువంటి వివేకము గల, జ్ఞానము గల చెట్టు పండు మాత్రం మీరు తినొద్దు అన్నాడు. కానీ దేవుడు హెచ్చరిక చేసినా కానీ, దేవుడు వార్నింగ్ ఇచ్చినా కానీ, దేవుడు జాగ్రత్త చెప్పినా కానీ వాళ్ళిద్దరూ మాత్రం వాళ్ళకున్న జ్ఞానాన్ని, వివేకాన్ని వాళ్ళు వాడుకోలేకపోయారు, మంచిని చెడును వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కాబట్టి వాళ్ళు ఓడిపోయారు, పాపం మూట కట్టుకున్నారు, ఈ లోకానికి శాపాన్ని, మరణాన్ని, పాపాన్ని తీసుకొచ్చారు, దేవునికి శత్రువులు అయిపోయారు. సహోదరి సహోదరులారా, గాడ్ అలౌస్ ద ఈవిల్ టు హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్. దేవుడే ఒప్పుకున్నాడు, దేవుడే అంగీకరించాడు ఈ లోకంలోనికి చెడు ప్రవేశించడానికి. ఇది మనం పొరపాటు అనుకుంటామేమో కానీ ఇది నిజమైనటువంటి ధ్యానమేది, ధ్యానాంశం ఇది.
ఎందుకనంటే విశ్వాసుల విశ్వాసాన్ని పరీక్షించడం కోసం, విశ్వాసుల ప్రార్థనా శక్తిని పరీక్షించడం కోసం, విశ్వాసుల నిజాయితీని, వాళ్ళ పవిత్రత స్వభావాన్ని, వాళ్ళ యొక్క ఉన్నటువంటి విశ్వాసాన్ని పరీక్షించాలనేటువంటి సంకల్పంతోనే దేవుడు శోధనలు ఇస్తూ ఉంటాడు. చెడు మన దగ్గరకు వస్తూ ఉండదు. ఉదాహరణకి యోబు గారిని గమనించండి. యోబు యొక్క విశ్వాసాన్ని, యోబు యొక్క ప్రార్థనా శక్తిని, యోబుకు దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ, నమ్మకం, విశ్వాసం, ప్రార్థనా శక్తి ఆయన ఎంతవరకు నిలబడగలడో తెలుసుకోవడం కోసం అలౌ చేశాడు సైతాన్ని, ఒప్పుకున్నాడు సైతాన్ని, అంగీకరించాడు సైతాన్ని యోబుని పరీక్షించమని చెప్పని, యోబుకి కష్టాలు పెట్టమని, బాధలు పెట్టమని, యోబుని పరీక్షించమని, శోధనలు గురిచేయమని చెప్పని దేవుడే అంగీకరించాడు. అలాగే స్వచ్ఛమైన బంగారం బయటికి రావాలంటే గనక, స్వచ్ఛమైన బంగారం బయట పడాలంటే గనక ఆ బంగారాన్ని కూడా నిప్పులు కొలుపులు వేసి కాల్చాల, అప్పుడు ఒరిజినల్ బంగారం బయటకు వస్తుంది. అలాగే ప్రియబిడ్డలారా, సహోదరులారా, విశ్వాసుల విశ్వాసం, వాళ్ళ ప్రార్థనా శక్తి, వాళ్ళ పవిత్రత, దేవుని యందు వాళ్ళకు నమ్మకం బయటపడాలంటే మనము కూడా పరీక్షలకు గురి కావాలి, శోధనలకు గురి కావాలి. చెడుకు మనం నిలబడి దాన్ని ఎదుర్కోవాలి. అదే దేవుడే అంగీకరిస్తూ ఉన్నాడు. ఈ చెడు, ఈ పాపం ఈ లోకానికి రావడానికి దేవుడు ఒప్పుకుంటున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, ఇది విషయం. కాబట్టి ఇక్కడ మరి తర్వాత మనం ధ్యానం చేయవలసిన విషయం ఏంటంటే, మరి ఏ సమయంలో ఈ ప్రపంచంలో మన హృదయాల్లో సైతనుడు ఏ సమయంలో ఆ కలుపు గింజల్ని, ఆ చెడు వ్యామోహాల్ని, ఆ పాపాన్ని మన హృదయంలో నాటుతాడు. ఆ చెడు గింజల్ని, చెడు విత్తనాల్ని మన హృదయంలో ఎప్పుడు నాటుతాడు? దాని సమయం ఏంటి? దాని సందర్భం ఏంటి? ఏ పరిస్థితిలో సైతనుడు మనల్ని తన యొక్క పదంలోకి, తన యొక్క ఆ పక్షాన చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడంటే ఇక్కడ 5 సందర్భాలు మీ ముందు పెడుతున్నాను. ఈ 5 సందర్భాల్లో, ఈ 5 పరిస్థితుల్లో సైతనుడు మన మీద విషప్రయోగం చేస్తాడు. విషప్రయోగం చేసి మన పవిత్రమైన హృదయములో, పరిశుద్ధమైన హృదయములో, నీతి కలిగినటువంటి దేవుని బిడ్డలమైన మనందరి హృదయములో ఇదిగో ఈ విధంగా కలుపు మొక్కల్ని, కలుపు గింజల్ని, చెడు ఆలోచనలు, చెడు క్రియల్ని మన హృదయంలో నాడతాడు. ఏ సందర్భాలు అంటే 5 సందర్భాల్లో. మొదటిది ఏంటంటే విశ్వాసులు అజాగ్రత్తగా ఉన్నప్పుడు. మనం ఎప్పుడు కూడా అజాగ్రత్తగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. మతపరమైన విషయాలలో, ప్రార్థనాపరమైన విషయాలలో, విశ్వాసానికి సంబంధించినటువంటి విషయాల్లో, దేవుని కట్టడలు, దేవుని నిబంధనల్లో మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. శ్రద్ధ లేనట్టుగా ఉండకూడదు. కాబట్టి నిర్లిప్తంగా ఉండకూడదు, పట్టినట్టు ఉండకూడదు. మతం విషయంలో, మతానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం విషయాలు అది మొదటిది. ఒకవేళ నువ్వు అజాగ్రత్తగా ఉన్నావా, సైతానుడు ఆ సందర్భాన్ని వినియోగించుకుని మన మనసుల్లో, మన జీవితంలో చెడు గింజలు, చెడు విత్తనాలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు స్నేహాల్ని మన మనసులో పెట్టేస్తాడు. అది మొదటిది. మరి రెండవది ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి నిద్రావస్థలో ఉన్నప్పుడు, when we are in the spiritual slumber, ఆధ్యాత్మికమైనటువంటి నిద్రావస్థ. అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చదివిన సువిశేష భాగంలో గోధుమలు, కలుపు గింజలు, ఆ సువిశేష భాగంలో యజమానుడు, సేవకులు నిద్రపోతున్నప్పుడు సైతానుడు ప్రత్యర్థి వచ్చి కలుపు గింజలను జల్లాడు. చదవండి, మత్తయి సువార్త 13వ అధ్యాయమే 25వ వచనం చదవండి. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లాడు. నిద్రావస్థలో ఉన్నప్పుడు కలుపు గింజలు చల్లాడు. కాబట్టి మనం ఇప్పుడు కూడా ఆధ్యాత్మికమైన విషయాలలో నిద్రావస్థలో ఉండకూడదు, నిద్రపోకూడదు. మతానికి సంబంధించి,
పవిత్రతకు సంబంధించి, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి మనం ఇప్పుడు కూడా స్పిరిచువల్ స్లంబర్లో మనం ఉండకూడదు. ఆధ్యాత్మిక నిద్రావస్థలో మనం ఇప్పుడు కూడా ఉండకూడదు. మెలకువ కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. రాత్రి ముగి వచ్చింది, పగలు సమీపించింది, చీకటికి సంబంధించిన పనులు మానేద్దాం, వెలుగుకు సంబంధించిన పనులు మనం చేద్దాం అని అపోస్తలుడు పౌలు గారు పిలుపునిస్తూ ఉన్నారు. ప్రియలారా, సహోదరి సహోదరులారా, ఇది రెండవ అవకాశం సైతానికి. మరి మూడవ అవకాశం ఏంటంటే ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో మనం ఎప్పుడు కూడా చురుకుగా లేనప్పుడు, when we are in a dull situation regarding the spiritual activities, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మనం చురుకుగా పాల్గొనలేకపోయినప్పుడు సైతానుడు ఈ అవకాశం వాడుకుంటాడు. మనం ఎప్పుడు కూడా మతపరమైన విషయాల్లో, ఆధ్యాత్మికమైన విషయాల్లో, మతానికి సంబంధించిన కార్యక్రమాల్లో, అది ఏ కార్యక్రమైనా కావచ్చు, మనకు మన కుటుంబానికి సంఘానికి మేలు చేసే కార్యక్రమాలు ఏదైనా కావచ్చు, వాటి విషయాల్లో మనం మనస వాచ కర్మణ అంతఃకరణ శుద్ధితో మనం ఉత్సాహంగా పాల్గొంటే అప్పుడు సైతానికి అవకాశం ఉండదు. పాపపు గింజల్ని, చెడు గింజల్ని నాశనం చేసేటువంటి గింజల్ని మన జీవితాల్లో, మన హృదయాల్లో చల్లలేడు కూడా. అది మూడవ సందర్భం సైతానుడు వాడుకుంటాడు. ఇప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మనము చురుకుగా లేనప్పుడు, నిదానంగా ఉన్నప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు, బద్ధకంగా ఉన్నప్పుడు, ప్రియబిడ్డలారా, ఆ సందర్భాన్ని వాడుకుంటాడు. మరి నాలుగో సందర్భం ఏంటంటే సైతానుకు అనుకూలమైన అవకాశం. సైతానుకు అనుకూలమైన అవకాశం, ద మోస్ట్ పాసిబుల్ ఆపర్చునిటీ సైతానికి ఉండే. అదేంటంటే పునీత పేతురు గారు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. చదవండి ఒకసారి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. పేతురు గారు చాలా జాగ్రత్తగా, చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాడు విశ్వాసం. చదవండి. మెలకువతో జాగరూకతులై ఉండు. మీ శత్రువకు సైతాను గర్జించు సింహం వలె తిరుగుచు ఎవరిని కబళింతుమా చూస్తున్నాడు. గమనించండి, మీరు జాగరూకులై ఉండండి, మెలకువ కలిగి ఉండండి. మీ శత్రువైన సైతానుడు గర్జించే సింహంలాగా విశ్వాసులు ఎప్పుడు కబళిద్దామా, విశ్వాసులు ఎప్పుడు పాడు చేద్దామా, విశ్వాసులు ఎప్పుడు నాశనం చేద్దామా, విశ్వాసులు ఎప్పుడు పాపంలో పడేద్దామా, దేవునికి శత్రువులుగా చేద్దామా, తనకు అనుసరులుగా చేసుకుందామా అని చెప్పని గర్జించే సింహంలాగా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. విశ్వాసుల చుట్టూ, భక్తిమంతుల చుట్టూ, ప్రార్థనాపరుల చుట్టూ, దేవుని పక్షాన్ని ఉండేవారి చుట్టూ. కాబట్టి మెలకువ కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఆ జాగ్రత్తగా ఉంటే కనుక సైతానుడు మన హృదయంలో పాపమును, చెడును, నాశనాన్ని జల్లుతాడు. ప్రియబిడ్డలారా, 5వ సందర్భం ఏంటంటే మనము వాక్యములో బలహీనంగా ఉన్నప్పుడు. వాక్యపు అంధకారం అంటుంది, వాక్యపు అంధకారం, వాక్యపు అజ్ఞానం. కాబట్టి వాక్యము అనేటువంటి దేవుని మాటల్లో మనం అంధకారం ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేని సమయంలో, దేవుని వాక్యాన్ని మనం చదువుకోలేని సమయంలో, దేవుని వాక్యం పట్ల మనం శ్రద్ధ వహించిన సమయంలో, అప్పుడు సైతానుడు అవకాశంగా తీసుకుంటాడు. ది ఇగ్నరెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద డార్క్నెస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈ వాక్యములో మనం ఇప్పుడు కూడా మెలకువగా ఉండాలి. అందుకనే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు 119, 105లో, దేవా నీ వాక్యము నా పాదమునకు దీపము, నా త్రోవకు వెలుగు అంటున్నాడు. కాబట్టి ఆ వాక్యాన్ని మనం హృదయాల నిండా నింపుకోవాలా, ఆ వాక్యపు నీడలో మనం నడవాలా. ఆ వాక్యం మనకి దారి చూపిస్తూ ఉంది, ఆ వాక్యం మనకు వెలుగునిస్తూ ఉంది ప్రియబిడ్డలారా. కాబట్టి వాక్యాన్ని మన గుండెల నిండా నింపుకుంటే సైతాను మాటలకు తావుండదు, సైతాను ప్రేరణలకు తావుండదు అనేది ఈ 5 సందర్భాలని సైతానుడు ఉపయోగించుకుని మన మనసుల్ని పాడు చేస్తాడు, మన జీవితాన్ని పాడు చేస్తాడు, కలుపు గింజల్ని నాటేస్తాడు, చెడు గింజలు నాటేస్తాడు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్న ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ ఈ పెరిగినటువంటి ఈ కలుపు మొక్కలు ఏం చేయాల? ఈరోజు ఉపమానంలో గోధుమలు కలుపు మొక్కలు ఉంది కదా, ఈ ఉపమానంలో యజమానుడు మొత్తం కూడా మంచి గింజలు చల్లేశాడు, సైతానుడు వచ్చాడు, శత్రువు వచ్చాడు, కలుపు గింజలు చల్లేసి వెళ్ళిపోయాడు. రెండు పెరిగినాయి, సమానంగా పెరిగినాయి. సేవకులు చూసి, అయ్యా మన పొలంలో మనం గోధుమ గింజలు చల్లాము కదా, మరి కలుపు మొక్కలు వచ్చినాయి అని అన్నప్పుడు
యజమానుడు అన్నాడు, ఇది శత్రువు చేసిన పని. మన నిద్రపోతున్న సమయంలో సైతనుడు వచ్చి మన పొలంలో కలుపు గింజలు జల్లేసి వెళ్ళిపోయాడు అని సమాధానం చెప్పాడు. మరి ఏం చేయమంటారు సేవకులు అడిగారు. ఆ కలుపు మొక్కలు ఏం చేయమంటారు అని సేవకులు అడిగి, పీకేయమంటారా అని అన్నారు. పీకేయమంటారా, పెరిగి పారవేయమంటారా అని అడిగారు సేవకులు యజమానుడి. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి కొంచెం విషయాన్ని. ఏంటంటే దీన్ని ఇన్స్టెంట్ జడ్జిమెంట్ అంట. ఇన్స్టెంట్ జడ్జిమెంట్ లేదా ఇన్స్టెంట్ రిజల్ట్ అంటే ఏంటి? వెంటనే జరిగిపోవాలా, వెంటనే తీర్పు వెలువడాలా, వెంటనే జరిగిపోవాలా, వెంటనే జరగాల. అది ఏదైనా కావచ్చు, వెంటనే జరగాల, లేట్ అవ్వకూడదు అనేది దేవుని యొక్క సేవకులు, ఆ యజమాని యొక్క సేవకులు, సువార్త పరిచారకులు అనేటువంటి వాడేటువంటి పదం ఇది. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, ఉదాహరణకి సంఘంలో చెడ్డవారు చాలామంది ఉంటారు, పాడు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. గుడిని పాడు చేసేవాళ్ళు, సంఘాన్ని పాడు చేసేవాళ్ళు, ఇతరులను పాడు చేసేవాళ్ళు, మంచిని ఎదుర్కొనేవాళ్ళు, మంచికి వ్యతిరేకంగా చేసేవాళ్ళు, ఏ మంచి పనులు జరగనివ్వకుండా, దేవుని కార్యాలు జరగనివ్వకుండా ఈ చెడ్డతనంగా, దుర్మార్గంగా, దౌర్జన్యంగా జీవించేవాళ్ళు మన సంఘంలో ఉన్నప్పుడు మనమేమనుకుంటామంటే, భగవంతుడా వీళ్ళని వెంటనే ఎలిమినేట్ చేయి, వీళ్ళని వెంటనే ఎలిమినేట్ చేయి, వీళ్ళని వెంటనే తీసిపాడే, వీళ్ళని వెంటనే నాశనం చేసి పక్క తెప్పించేసి, కలుపు మొక్కలు లేకపోతే పంట బాగా పండుద్ది, ఈ దుర్మార్గులు లేకపోతే సంఘం బాగుంటుంది, ఈ దుష్టులు లేకపోతే సంఘం బాగుంటుంది. సంఘం బాగుండాలంటే, గోధుమ పంట బాగుండాలంటే కలుపు మొక్కలు ఉండకూడదు, ఈ దుర్మార్గులు దుష్టులు ఉండకూడదు, చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు త్రోవలు, వాళ్ళు నాశనం అవుతున్నారు, వేరే వాళ్ళు కూడా నాశనం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని తీసి ప్రభా, ఎలిమినేట్ దెమ్ ఇమీడియట్లీ ప్రభా అని మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు మనం తట్టుకోలేక, చూడలేక, సంఘాలు నాశనం అవుతున్నప్పుడు, గ్రామాలు నాశనం అవుతున్నప్పుడు, మనుషులు కూడా పాడైపోతున్నప్పుడు వీళ్ళ వలన మనం కూడా ఇమ్మీడియట్గా ప్రభా వీళ్ళని తీసివేయి, వీళ్ళని తొలగించు, వీళ్ళని నాశనం చేయి, వీళ్ళని ఎలిమినేట్ చేయి అని సంఘ సేవకులుగా, సంఘ కాపరులుగా, దైవ సువార్థికులుగా మనం కూడా అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. అదే ఆలోచన సొలొమోను మహారాజు కూడా ఉంది. రాజు కూడా అదే మాట అంటూ ఉన్నాడు, ప్రభువా ఈ దుర్మార్గుల్ని నువ్వే కదా పుట్టించింది, వీళ్ళని ఎలిమినేట్ చేసి, వీళ్ళని నాశనం చేసి, వీళ్ళని కంటికి కనిపించకుండా చేసే నువ్వు అని మొదటి పట్టణంలో చాలా చక్కగా సొలొమోను మహారాజు అంటూ ఉన్నాడు. చదవండి ఒకసారి, ఆ వాక్యాన్ని ఒకసారి చదవండి, మనకు అర్థమవుద్ది. ఏంటి వాక్యం? మరి సొలొమోను జ్ఞాన గ్రంథము ఈరోజు మొదటి పట్టణం 12వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం చదవండి, మనకు అర్థమవుద్ది. ఆ దుర్మార్గులను నీవే సృష్టించితివి, వారి నాశనము చేసినను నిన్నెవడో ప్రశ్నించడు. దుర్మార్గులు నాశనం చేయి, నిన్ను అడిగేవాడు ఎవడుంటాడో, నిన్ను ప్రశ్నించేవాడు ఎవడుంటాడో, ఈ దుష్టులను తీసేయి, ఈ దరిద్రులను తీసేయి, ఈ పాడు చేసేవాళ్ళని తీసేయి, నిన్ను ఎవరో అడిగేవారు ఉండరు, నిన్ను ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే నువ్వే కదా సృష్టించింది. తర్వాత వచ్చును, వారిని మట్టు పెట్టినా కానీ మీ మీద ఎవరు కూడా ఏంటది తప్పు మోపడు, నేరం మోపడు. చదవండి. నీవు ఆ కార్యము ఎందుకు చేసితివి అని నిన్నెవరు కూడా అడగరు. ఈ పని ఎందుకు చేసావు, దుర్మార్గులు ఎందుకు నాశనం చేసావు, దుష్టులు ఎందుకు మట్టి పెట్టావు అని నిన్నెవరో కూడా అడగరు, నిన్నెవరో ప్రశ్నించరు, నీ మీద ఎవరో కూడా నేరం మోపరు. చదవండి. నీ నిర్ణయములు సవాలు చేసేవాడు ఎవడున్నాడు ఇక్కడ? చదవండి. తర్వాత అన్ని ప్రాణులను కాపాడినది నీవే. కాబట్టి ఇక్కడ దుష్టులను మట్టు పెట్టే ప్రభువా, ఈ కలుపు మొక్కలు వెంటనే తీసేయి, ఈ దుర్మార్గులు వెంటనే తీసిపాడాయి, సంఘంలో ఉండనే పక్కన వెంటనే గోధుమ పంటను మొత్తం నాశనం చేస్తాయి, ఈ కలుపు మొక్కలు తీసిపాడాయి. వీళ్ళు లేకపోతే సంఘం బాగుంటుంది, వీళ్ళు లేకపోతే గోధుమ పంట బాగుంటుంది, చాలా బాగుంటుంది ప్రభువా అని సొలొమోను మహారాజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, అదే కాకుండా ఇక్కడ అపోస్తులైనటువంటి యోహాను, యాకోబు కూడా యేసు ప్రభుతో అదే మాట చెప్తున్నారు. చదవండి ఆ వాక్యాన్ని ఒకసారి. లూకా సువార్త 9వ అధ్యాయము 54వ వచనం చదవండి. చెడు గురించి, సమరయుల గురించి యోహాను గారు యాకోబు గారు పలికే మాట. ఆయన శిష్యులకు యాకోబు యోహానులు
ఇది చూచి ప్రభు మేము ఆకాశము నుండి అగ్నిని రప్పించి వీరిని నాశనము చేయమందుమా ఆజ్ఞాపించుటకు మీకు సమ్మతమా అని అడుగుతున్నారు ఇక్కడ. అంటే ఈ యాకోబు గారు యోహాను గారు ఇక్కడ సమరయ నగరానికి వెళ్ళినప్పుడు ఆ నగరవాసులు యాకోబు గారిని యోహాను గారిని తిరస్కరించేశారు. సువార్త నమ్మల, సువార్త అంగీకరించరా, తృణీకరించేసిన వాళ్ళు ఆ నగరవాసులు. అందుకు కోపంగా యేసుప్రభు దగ్గరికి వచ్చేసి, ప్రభువా ఆకాశము నుండి అగ్నిని కురిపించి ఆ నగరవాసులను నాశనం చేయటం అనేది నీకు సమ్మతమే కదా అంటున్నారు. నీకు సమ్మతమేది కదా అంటున్నారు. అంటే దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటంటే ఇమ్మీడియట్ జడ్జిమెంట్, ఇన్స్టెంట్ జడ్జిమెంట్, ఇన్స్టెంట్ రిజల్ట్ రావాలా, వెంటనే జరగాల, ప్రతిఫలం వెంటనే రావాలా, శిక్ష వెంటనే అమలవ్వాలా అనేది మనందరి యొక్క ఆలోచన విధానం. ప్రియబిడ్డలారా, యజమానుడు ఏమంటున్నాడు? అసలు యజమాని యొక్క ఆలోచన ఏంటి? యజమాని అనేటువంటి దేవుని ఆలోచన ఏంటి? ఈరోజు ఉపమానంలో యజమాని యొక్క ఆలోచన ఏంటి? చదవండి ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 29-30 వచనం చదవండి. వలదు కలుపు తీయబోయి గోధుమలను కూడా తెల్లగిత్తురేమో, పంటకాలం వరకు రెండిటిని పెరగనిండు ఆగండి అక్కడ. కాబట్టి ఇక్కడ వలదు వద్దు, కలుపు మొక్కలను అసలు పేకొద్దు, మీరు చెడును మీరు పేకొద్దు, దుర్మార్గులు నాశనం చేయొద్దు, దుష్టులు నాశనం చేయొద్దు. వాళ్ళకి కొంచెం సమయం ఇద్దాం, అవకాశం ఇద్దాం. కాబట్టి ఇక్కడ భగవంతుడు తన యొక్క ఓర్పును, అనంతమైన ఓర్పు, అనంతమైన సహనం తన విశ్వాసుల పట్ల, పాపాత్ముల పట్ల, దుర్మార్గుల పట్ల వారిని మార్చటం కోసం, మారు మనసు పొందేలాగా అవకాశం ఇవ్వటం కోసం భగవంతుడు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, కాబట్టి మనం ఒక వాక్యం చదువుకుందాం. ఈరోజు మొదటి పట్టణంలో ఒక చక్కని వాక్యం ఉంది. ఏమిటా వాక్యం? అది చదవండి ఒకసారి. సొలొమోను జ్ఞానగ్రంథం మొదటి పట్టణంలోనే, సొలొమోను జ్ఞానగ్రంథంలోనే 12వ అధ్యాయం 18 వచనం చదవండి. నీవు మహాబలవంతుడవు అయినను కరుణగల న్యాయాధిపతివి, నీవు కోరుకొనిన వెంటనే దండింపగల శక్తి గలవాడవు అయినా కానీ నీవు ఓర్పుతో సహించి ఊరుకుందువు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, అనంతమైన శక్తి గలవాడైనా, అనంతమైన బలము గలవాడైనా, ఆయన నీతి సూర్యుడు, నీతి ప్రకాశితుడు. కాబట్టి అయినప్పటికి కూడా పాపాత్ముల పట్ల, కలుపు మొక్కల పట్ల, సంఘాలను పాడు చేసే వాళ్ళ పట్ల, దైవరాజ్యాన్ని పాడు చేసే వాళ్ళ పట్ల, పరలోక రాజ్యాన్ని నాశనం చేసే వాళ్ళ పట్ల ఓర్పు కలిగి ఉన్నాడు, సహనం కలిగి ఉన్నాడు. వాళ్ళు కూడా మారితే బాగుండు అని చెప్పని ఎదురు చూస్తూ వారికి అవకాశం ఇస్తున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరులు, అందుకని రోమపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. రోమ 2:4. రోమ 2:4. లేక నీవు దేవుని నిందింతు సహనమును ఓర్పును నీవు తృణీకరిస్తున్నావా? దేవుని దయ మీ హృదయ పరివర్తన నిమిత్తమే అని ఎరుగవా నువ్వు? కాబట్టి నువ్వు దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నావా? దేవుని పట్ల ఎంత ఓర్పుతో ఉన్నాడు, సహనంతో ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు నీ రక్షణ గురించి. కాబట్టి నువ్వు దేవుని కృప నమ్ముకోవా? దేవుని దయ నమ్ముకోవా? నువ్వు ఇక్కడైనా నువ్వు మారవా? మారు మనసు పొందలేవా అని చెప్పని ఇక్కడ పౌలు గారు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, రోమీయుల్ని మనల్ని కూడా. అందుకని ఎందుకు ఆ యజమానుడు, ఉపమానంలో యజమానుడు, ఇక్కడ భగవంతుడు యేసుక్రీస్తు ఎందుకు వలదు అంటున్నాడు? కలుపు మొక్కల్ని పేకొద్దు మీరు అని ఎందుకు వద్దు అన్నాడా అంటే, పంటకాలం వరకు ఎందుకు ఆగమన్నాడా అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటంటే ప్రియబిడ్డలారా, ఇక్కడ మన సంఘములో, మన శ్రీసభలో, ఈ ప్రపంచంలో, మన గ్రామాల్లో మంచివారు పెరుగుతున్నారు, చెడ్డవారు పెరుగుతున్నారు. మంచి చెడు ఇద్దరు కూడా కలిసే జీవిస్తున్నారు. మంచివారు చెడ్డవారు ఇద్దరు కూడా కలిసే బతుకుతున్నారు, కలిసే పెరుగుతున్నారు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, వీళ్ళు పరిపూర్ణంగా మంచోళ్ళు, వీళ్ళు పరిపూర్ణంగా చెడ్డోళ్ళు అని చెప్పడానికి లేదు. ఇక్కడ
చెప్పడం లేదు ఇక్కడ. కాబట్టి కొంతమంది మంచోళ్ళుగా నటిస్తూ ఉంటారు, కానీ ఆంతరికంగా చెడ్డోళ్ళుగా ఉంటారు. కొంతమంది చెడ్డోళ్ళుగా కనిపిస్తూ ఉంటారు, కానీ లోన మాత్రం మంచోళ్ళుగా ఉంటారు. కాబట్టి మనం ఇప్పుడు కూడా 100% వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అనడానికి లేదు. ఇంకో విషయం ఏంటంటే పైకి బాగానే ఉంటాయి గోధుమ కంకులు అలాగే కలుపు మొక్కలు కూడా, కానీ భూమి లోపల మాత్రం ఈ గోధుమ వేర్లు అలాగే ఈ కలుపు మొక్కల వేర్లు రెండు కూడా ఇంటర్మింగిల్డ్, ఆ వేర్లు కలిసే ఉంటాయి. కాబట్టి ఆ యజమానుడు ఎందుకు కలుపు మొక్కలు పేకొద్దని చెప్పి అన్నాడంటే ఈ కలుపు మొక్కల వేర్లు కూడా గోధుమ మొక్కల వేర్లతో మిళితమై ఉంటాయి, పెనవేసుకుని ఉంటాయి, మెలికలు తిరిగి ఉంటాయి. కాబట్టి కలుపు మొక్కలు పీకేస్తే గోధుమ మొక్కలు కూడా పైకి వచ్చేస్తాయి, పంట నాశనం అయిపోద్ది. కాబట్టి మంచోళ్ళు చెడ్డోళ్ళు నిర్ణయించేది పంటకాలం వచ్చిన తర్వాతే. ఆ చెట్టు కాయలు కాసినప్పుడే, ఆ చెట్టు పండ్లు కాసినప్పుడే. కాబట్టి మంచి చెట్టు మంచి పండ్లను, చెడు చెట్టు చెడు పండ్లను వేస్తుంది. కాబట్టి ఆ పండును బట్టి పంటను బట్టి ఇది మంచిది ఇది చెడుదని చెప్పని తెలియటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కాలము సంపూర్ణత అంటే ఇదే, కాలము సంపూర్ణత అంటే ఇదే. కాబట్టి ఒక మొక్క నుంచి ఒక పింద రావాలా, ఆ పింద కాయగా మారాలా, ఆ కాయ పండుగ రావాలి. ఆ పండుని బట్టి చెట్టు మంచిదో చెడ్డదో తెలుసుకునే అవకాశం మనకు లభిస్తూ ఉంది. అందుకని ఆగమంటున్నాడు యజమానుడు, పంటకాలం వరకు కూడా కోతకాలం వరకు కూడా మనం రెండింటిని కూడా సమానంగా పెరగనిద్దాం. మనం చెడ్డవారిని ఎలిమినేట్ చేసేటువంటి క్రమంలో, చెడ్డవారిని నాశనం చేసే క్రమంలో, చెడ్డవారిని తోలేసే సమయంలో మంచివారిని కూడా మనం పాడు చేస్తామేమో, మంచివారికి మనం హాని చేస్తామేమో, మంచివారిని మనం ఇబ్బంది పెడతామేమో, వాళ్ళ జీవితాలు నాశనం చేస్తామేమో. కాబట్టి వెయిట్ అండ్ సీ, ఎదురు చూద్దాం, పంటకాలం వరకు కూడా ఎదురు చూద్దామని చెప్పని ఇక్కడ యజమానుడు యేసుక్రీస్తు తండ్రి దేవుడు ఓపిక పడుతూ ఉన్నాడు కలుపు మొక్కల పట్ల. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇది మొదటి ఉపమానము, గోధుమలు కలుపు మొక్కల ఉపమానం. మరి రెండో ఉపమానం ఏంటంటే ఆవగింజ ఉపమానం. పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉన్నది. ఆ ఆవగింజ భూమిలో నాటబడినప్పుడు అది పెరిగి పెద్దదై అనేకమైనటువంటి కొమ్మలతో రెమ్మలతో విరాజిల్లి దాని కొమ్మల మీద రెమ్మల మీద ఆకాశ పక్షులు గూళ్ళు పెట్టుకుంటాయి అని చెప్పని యేసు ప్రభు ఆవగింజ ఉపమానం చెప్పాడు. ఇక్కడ ఆవగింజ అనేది చాలా చిన్న గింజ, ఏ స్మాలెస్ట్ సీడ్. ఈ ఆవగింజ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద స్మాలెస్ట్ సీడ్, ఇట్ ఈస్ ద ఇన్సిగ్నిఫికెంట్ సీడ్. అసలు గుర్తింపదగని విత్తనం ఇది. ఆవగింజ గుర్తింపదగని విత్తనం, చాలా చిన్న విత్తనం. కానీ ఆ ఆవగింజలో జీవం ఉంది, ఆ ఆవగింజలో ప్రాణం ఉంది, ఆ ఆవగింజలో శక్తి ఉంది, పవర్ ఉంది, బలం ఉంది. చూడటానికి చిన్న గింజ అయినా కానీ అది మొలకెత్తి పెరిగి పెద్దదైనప్పుడు దాని కొమ్మలలో రెమ్మల్లో ఆకాశ పక్షులు, ద బర్డ్స్ ఆఫ్ ద ఎయిర్ అనేటువంటి పక్షులు, అనేక రకాలైన పక్షులు ఆ చెట్టు మీద గూళ్ళు కట్టుకొని ఆశ్రయము పొందుకుంటాయి అని చెప్పని యేసుప్రభు అంటూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ చెట్టు ఆవగింజ మొక్క అనేది దేవుని రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. ఈ బర్డ్స్ ఆఫ్ ది ఎయిర్, ఆకాశ పక్షులు అనేటువంటి ఈ సంఘటన, ఈ పదం అనేది ప్రియబిడ్డలారా ప్రపంచాన్ని సూచిస్తూ ఉంది. సకల జాతుల వారు, సకల మతాల వారు, సకల భాషల వారు, సకల ప్రాంతాల వారు ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆశ్రయం పొందుకుంటారు అని ఇక్కడ యేసు ప్రభు ఉపమాన రీతిలో చెప్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇదిగో ఈ చెట్టు అన్నప్పుడు నాకు రెండు విషయాలు గుర్తొస్తున్నాయి. ఆ రెండు విషయాలు ఏంటంటే దానియేలు గ్రంథములో 4వ అధ్యాయము 12వ వచనములో ఒక చెట్టు గురించి దానియేలు ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. గ్రంథంలో 4:12 చదవండి ఒకసారి. దాని ఆకులు అందమైనవి, అది లోకములోని జనులందరికీ సరిపోవునని పండ్లు కాసెను, వన్యమృగములకు దాని నీడలో పరుండెను, పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టెను, ఎల్ల ప్రాణులను వాటి ఫలములను ఆరగించును. ఆగండి అక్కడ. అంటే ఇక్కడ ఆ చెట్టు
యేసు ప్రభు ఉపమానం చెప్పినటువంటి ఆవగింజ చెట్టు ప్రియబిడ్డలారా రెండు కూడా ఒకలాగానే కనిపిస్తూ ఉన్నాయి. సకల మానవులకు, సకల పక్షులకు, సకల జంతువులకు ఆశ్రయం ఇచ్చే చెట్టు దానియేలు గ్రంథంలో. సేదనిచ్చేటువంటి చెట్టు. ఇట్ గివ్స్ ఎ షెల్టర్ ఫర్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్. ఇట్ గివ్స్ షెల్టర్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్. ఇట్ గివ్స్ షెల్టర్ ఫర్ ఆల్ ది యానిమల్స్. కాబట్టి ఇది 17:23 కూడా ఒక చెట్టు గురించి ప్రవక్త రాస్తున్నాడు. చదవండి ఇక్కడ. ఎత్తైన ఇశ్రాయేలు కొండపై నాటుదును. అది కొమ్మలు చాచి కాయలు కాచి గొప్ప దేవదారు వృక్షమగును. వివిధ జాతి పక్షులు దానిపైన వసించును. దాని కొమ్మలలో ఆశ్రయం బడయును. గమనించండి, ఇక్కడ ఈ ఆవగింజ చెట్టు, దానియేలు గ్రంథంలో చెట్టు, అలాగే యేసు గ్రంథంలో ఈ దేవదారు చెట్టు. ఈ చెట్టు అనేది ప్రియబిడ్డలారా పరలోక రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. ఆ పరలోక రాజ్యాన్ని యేసుక్రీస్తు ఈ భూమి మీద స్థాపించాడు. దాన్ని అపోస్తుల విశ్వాస పునాది మీద స్థాపించాడు. ఏక కథోలిక విశ్వజనీనమైన శ్రీసభ. అదే సకల జాతులకు, సకల వర్గాలకి, అన్ని రకాల దేశాలకి అది ఆశ్రయం అవుతూ ఉంది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ ఒక 3 విషయాలు మీ ముందు పెడతానికి సంతోషపడుతున్నాను. 3 విషయాలు ఏంటంటే పరలోక రాజ్యం గురించి, ఆవగింజ గురించి. ద గ్రేట్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ఏ స్మాల్ మేనర్, ఇన్ ఏ మినియేచర్ మేనర్. చిన్నగా మొదలవుతాయి గొప్ప గొప్ప కార్యాలు. చిన్నగా మొదలవుతాయి గొప్ప గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు. ఆడంబరం లేకుండా, చడి చప్పుడు లేకుండా, చాలా నిదానంగా, చాలా మౌనంగా, ఇన్ ఏ క్వైట్ మేనర్, ఇన్ ఏ కామ్ మేనర్ గొప్ప గొప్ప కార్యాలు సైలెంట్గా స్టార్ట్ అవుతాయి. దాన్ని ఎవరో గుర్తించలేరు, దాన్ని ఎవరో గమనించలేరు. గొప్ప గొప్ప కార్యాలు స్టార్టింగ్లో. 3 ఉదాహరణలు చెప్పి నేను ప్రసంగం ముందుకెళ్తా. మొదటిది ఏంటంటే ద లిటిల్నెస్. పరలోక రాజ్య విస్తరణ అనేది లిటిల్నెస్, చిన్నగా అది మొదలవుద్ది. అది ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ స్టార్ట్స్ ఇన్ ఏ స్మాల్ మేనర్, ఇన్ ఏ లిటిల్నెస్. ఈ విధంగా అంటే ప్రియబిడ్డలారా అది చిన్నగా మొదలవుతుంది. అది చిన్నగా, ఎవరికి తెలియకుండా, ఎవరు గమనించకుండా, చాలా జాగ్రత్తగా, చక్కగా అది మొదలవుతుంది ఇన్ ఏ లిటిల్నెస్. రెండోది ఏంటంటే ఇన్క్లూసివిటీ. పరలోక రాజ్యం అనేది అందరినీ కూడా కలుపుకునేది, అందరినీ కూడా పరలోక రాజ్యంలో చేర్చుకునేది. ప్రియబిడ్డలారా, దానికి ఎక్స్క్లూసివిటీ ఏమన్నదో ఇన్క్లూసివిటీ ఉంటుంది. అది అందరినీ కలుపుకూడదు. అన్ని జాతుల్ని, అన్ని ప్రాంతాలని, అన్ని భాషల్ని, అన్ని దేశాలని కూడా పరలోక రాజ్యంలో కలుపుకుంటూ ఉంది ఇక్కడ దేవుని యొక్క రాజ్యం అనేది. అది రెండవది. మొదటిదేమో లిటిల్నెస్, రెండవదేమో ఇన్క్లూసివిటీ. సకల జాతుల పక్షులు అని చెప్తున్నాం కదా, ఇన్క్లూసివిటీ. మరి మూడోది ఏంటంటే ఏ ప్లేస్ ఆఫ్ షెల్టర్. సకల మానవులకు అది ఆశ్రయ దుర్గముగా ఉండాలి, అది ఒక ఆశ్రయ స్థానముగా ఉండాలి. అంటే సకల మానవులు కూడా యేసు ప్రభు స్థాపించినటువంటి శ్రీసభలో ఆశ్రయం పొందుకోవాలి, ఆ షెల్టర్లో ఉండాలా. అది యేసు ప్రభు చెప్పేటువంటి అంతరార్థం ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇది ఈరోజు చెప్పినటువంటి ఆవగింజ చెట్టు అనే దాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. పరలోక రాజ్యాన్ని పోలి ఉంది ఈ ఆవగింజ చెట్టు అనిపిస్తుంది. కాబట్టి లిటిల్నెస్, అలాగే ఇన్క్లూసివిటీ, అలాగే ప్లేస్ ఆఫ్ షెల్టర్, ఈ 3 కూడా పరలోక రాజ్యానికి అన్వయించబడేటువంటి పదాలు. ఉదాహరణ చెప్తాను. మరి ఇక్కడ గమనిస్తున్నాం కదా, పరలోక రాజ్య స్థాపన ప్రస్థానం యేసు ప్రభు ఎక్కడ మొదలుపెట్టాడు అంటే చిన్న బెత్లెహేము గ్రామంలో, అతి చిన్న పశువుల పాకలో పరలోక రాజ్య స్థాపన ప్రస్థానం అనేది అక్కడ మొదలైంది. దాట్ ఈస్ an ఇన్సిగ్నిఫికెంట్ ప్లేస్. అది ఎవరికి తెలియని ప్లేస్, అది ఎవరో గుర్తించలేని ప్లేస్. అది ఎక్కడ? బెత్లెహేము గ్రామంలో ఊరి పొలిమేరలో ఉన్నటువంటి పశువుల పాక. అది అక్కడ మొదలైంది. పరలోక రాజ్య స్థాపన ప్రస్థానం అక్కడ మొదలైంది.
కాబట్టి చిన్నగా మొదలైంది. మరి రెండవ ఉదాహరణ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు మనం చూసేటువంటి విశ్వజనీనమైనటువంటి ఏక కథోలిక అపోస్తోలిక విశ్వాస శ్రీసభ ఏక కథోలిక పవిత్ర అపోస్తోలిక విశ్వజనీనమైనటువంటి ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఉన్నటువంటి శ్రీసభ ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైందంటే కేవలం కొద్ది మందితో మొదలైంది. ఆ కొద్దిమంది ఎవరెక్కడ? 12 మంది అపోస్తలు, వాళ్ళతో ఉన్నటువంటి కొద్దిమంది ఈ విశ్వాసులు. అదిగో అక్కడ మొదలైంది. గ్రేట్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ఏ స్మాల్ మేనర్, ఇన్ ఏ లిమిట్ మేనర్, ఇన్ ఎన్ ఇన్సిగ్నిఫికెంట్ మేనర్. ఇది రెండవ ఉదాహరణ. మరి మూడవ ఉదాహరణ చెప్పేసి ముగిస్తున్న ప్రసంగం. మరి మూడవ ఉదాహరణ ఏంటంటే ప్రియబిడ్డలారా, సహోదరారా, దేవుని యొక్క ప్రేమ సేవ సామ్రాజ్యం, పునీత మదర్ తెరేసా గారు స్థాపించినటువంటి దేవుని యొక్క ప్రేమ సేవా సామ్రాజ్యం అనేది ప్రపంచ దేశాలన్నింటిలో కూడా విస్తరించిందంటే అది ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఆ గింజ మొలకెత్తింది, ఎక్కడది స్టార్ట్ అయింది అంటే కలకత్తా నగరములో ఒక చిన్న మురుకువాడలో 5 రూపాయల డబ్బులతో తన సేవా ప్రేమ జీవితం అనేది అక్కడ స్టార్ట్ అయింది. చాలా చిన్నగా, ఇన్ ఏ లిమిటెడ్ మేనర్, ఇన్ ఎన్ ఇన్సిగ్నిఫికెంట్ మేనర్, ఎవరో గుర్తించదగినటువంటి విధంగా. అదిగో మదర్ తెరేసా గారు స్థాపించినటువంటి ప్రేమ సేవ అనేటువంటి దేవుని సామ్రాజ్యం ఇప్పుడు ప్రపంచమంతా కూడా వ్యాపించింది. ప్రియబిడ్డలారా, సహోదరులు, కాబట్టి గ్రేట్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ఏ స్మాల్ మేనర్. అలాగే పరలోక రాజ్యం కూడా చిన్నగానే ప్రారంభమవుతుంది, చిన్నగానే మొదలవుతుంది. మనలో ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యం కూడా దినదినము కూడా వృద్ధి చెందాలి, దినదినము కూడా వ్యాపించాలి. మనము కూడా ఆ విధంగానే పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా మనం విరాజిల్లాలి, మహనీయులుగా గుర్తింపు పొందాలి. ఫ్రాన్సిస్ జేవియర్ గారు లాగా పురుషుడిగా మనం ఎదగాలి, పెరగాలని చెప్పని యేసుప్రభుని యొక్క ఉద్దేశం. అదే ఆవగింజ చెట్టు ఉదాహరణగా తీసుకుని పరలోక రాజ్యంతో పోలుస్తూ ఉన్నాడు. మరి మూడవ ఉదాహరణ ఏంటి? మూడవ ఉపమానం ఏంటంటే పులిసిన పిండి. పులిసిన పిండి. కాబట్టి ఇక్కడ పులిసిన పిండి పరలోక రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి అంటే ఏంటి ఇక్కడ? ఒక మంచివాడు 10 మంది మంచి వాళ్ళని మార్చగలడు. ఒక మంచి విశ్వాసి, ఒక మంచి సంఘస్థుడు, ఒక మంచి భక్తుడు, దేవుని కోసం నిలబడే వ్యక్తి, దేవుని సామ్రాజ్యం తరపు నిలబడే వ్యక్తి 10 మంది చెడ్డోళ్ళను కూడా మార్చగలడు, 100 మంది చెడ్డోళ్ళను మార్చగలడు. అందుకని ఎంత పిండిలో ఎంత పులుసుని పిండిని అందులో వేస్తే ఆ పాత్ర నిండా ఉన్నటువంటి పిండి అంతా కూడా పులియబారుతూ ఉంది అంతే. కాబట్టి ఒక మంచి వ్యక్తి, ఒక సహృదయుడు, ఒక చక్కని క్రైస్తవ భక్తుడు 100 మంది చెడ్డవాళ్ళని, 10 మంది చెడ్డవాళ్ళని అట్లీస్ట్ వాళ్ళని మార్చగలడు. అది పరలోక రాజ్యం. అలాగే దానికి విరుద్ధంగా ప్రియబిడ్డలారా, సహోదరులారా, ఒక చెడ్డవాడు 100 మంది మంచివాళ్ళని, ఒక చెడ్డవాడు 10 మంది మంచివాళ్ళని పాడు చేయగలడు. ఊరు మొత్తాన్ని కూడా నిప్పిపెట్టగలడు, ఊరు మొత్తాన్ని కూడా తగలబెట్టగలడు. ఒక చెడ్డవాడు, ఒక దుర్మార్గుడు, ఒక సైతాను అనుచరుడు, సైతాను శక్తి, సైతాను శిష్యుడు, దుష్టుడు, దుర్మార్గుడు. కాబట్టి ఒక దుర్మార్గుడు 100 మంది మంచివాళ్ళని పాడు చేసినట్టు, ఒక మంచివాడు 100 మంది చెడ్డవాళ్ళని మార్చినట్లు పరలోక రాజ్యం అనేది ఆ విధంగా ఉంది. కాబట్టి నువ్వు మంచోడిగా ఉండి చెడ్డవాళ్ళని మార్చు, నువ్వు దేవుని విశ్వాసంగా ఉండి దుర్మార్గుల్ని మార్చు, దేవుని యొక్క విశ్వాస బాటలు నడుచుకుంటూ దారి తప్పి తిరిగే వాళ్ళని నువ్వు మార్చు. అది పరలోక రాజ్యము ప్రారంభమయ్యేటువంటి సూచన. అలాగే దుర్మార్గుడిగా ఉండి 100 మంది మంచివాళ్ళని నాశనం చేయొద్దు, దుష్టుడిగా ఉండి 10 మంది చెడ్డవాళ్ళని 10 మంది మంచి వాళ్ళని పాడు చేయొద్దు. నీ స్వలాభం కోసం, నీ లాభం కోసం, నీ అభివృద్ధి కోసం, నీ సంతోషం కోసం, నీకున్నటువంటి ఈగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం, నీ స్వార్థం కోసం 10 మంది మంచివాళ్ళని, 10 మంది నీతిమంతుల్ని, 10 మంది వ్యక్తుల్ని నువ్వు నాశనం చేయొద్దు అని యేసుప్రభు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. బిడ్డలారా, సహోదరులారా, కాబట్టి ఇక్కడ యేసుప్రభు చెప్పినటువంటి ఈ సందేశం అంతా కూడా మన మనసులో భద్రపరచుకుని మన మంచోళ్ళని ఎప్పుడు కూడా మంచోళ్ళనిగా ఉండేవాళ్ళ,
చెడ్డోళ్ళని మంచోళ్ళగా మార్చడానికి మన వంతు ప్రయాసం మనం చేయాలి. కాబట్టి మన విశ్వాస జీవితం, మన కథోలిక విశ్వాస జీవితం, క్రైస్తవ విశ్వాస జీవితం అభివృద్ధి చెందాలి, ఎదగాలి, పెరగాలి, ప్రయోజనకరంగా మారాలి. ఆ విధంగా మన ద్వారాగా పరలోక రాజ్యం అనేది విస్తరించాలి, వ్యాపించాలి. మనం పరలోక రాజ్యాన్ని నాశనం చేయకూడదు, సంఘాలను పాడు చేయకూడదు, విచారాలను పాడు చేయకూడదు, మంచి వాళ్ళు దారి తప్పేలాగా మనం చేయకూడదు. అదే క్రీస్తు భగవంతుడు ఈరోజు మనం చెప్తున్నాడు. కాబట్టి తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు మా తండ్రి. దేవా, ఈ సామాన్య 16వ ఆదివారం రోజున మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సందేశం నిమిత్తమై మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. పరలోక రాజ్యాన్ని పోలినటువంటి 3 ఉపమానాలని దేవా మాకు చెప్పారు. దాన్ని బలపరచడానికి సొలొమోను జ్ఞానగ్రంథం నుంచి 12వ అధ్యాయము 13వ వచనం, అలాగే 16, 17, 18, 19 వచనాల ద్వారా మాకు చెప్తున్నారు. దేవ, చక్కగా వివరించబడింది ప్రభు. మేమందరం కూడా విన్నాం నా తండ్రి. ఈ వాక్యాన్ని మా మనసులో భద్రపరుచుకొని మా విశ్వాసానికి పెరుగుదలకును, మా భక్తి ఎదుగుదలకును ఉపయోగపడేలాగా దీవించండి, ఆశీర్వదించండి. వాక్యాన్ని విని వదిలేసేలా కాకుండా వాక్యాన్ని మా మనసులో భద్రపరుచుకొని అది మా జీవితాలని ఫలించేలాగా చేయమని వేడుకుంటూ ఉన్నాం. దేవా, ఈ వాక్యము ద్వారాగా ఎంతోమంది మేలు పొందుకునేలాగా దీవించండి. ఈ వాక్యము ద్వారాగా ఎంతోమంది దీవెలు పొందుకునేలాగా దీవించండి. ఈ వాక్యపు సందేశం ద్వారాగా నా తండ్రి ఎంతోమంది మనసులు మారేలాగా దీవించి ఆశీర్వదించండి. వారు గోధుమ గింజలాగా మారాలా, వారు గోధుమ గింజలాగా మారి ప్రభువా దేవా, కలుపు మొక్కలను ప్రభువా పోలి జీవించకుండా కలుపు మొక్కలను ప్రభు ఎదుర్కొంటూ, సైతాన్ని ఎదుర్కొంటూ, సైతాన్ శక్తులు ఎదుర్కొంటూ ప్రభువా మేము ఎల్లప్పుడూ కూడా మీ తరపున మీకోసం నిలబడే భాగ్యం దయచేయండి. ఇది నా తండ్రి, మాకు ఎంతోమంది ప్రభువా ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాడు ప్రభువా, సందేశం ఇస్తున్నారు తండ్రి, ప్రార్థన వినపాలు చేస్తున్నారు ప్రభువా, దీవించండి, ఆశీర్వదించండి. మమ్మల్ని ఎవరెవరైతే ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారో అందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి దీవెనలు ఇవ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి. ముఖ్యంగా ఆధ్యాత్మికమైన సంపద వారికి ఇవ్వండి ప్రభువా, ప్రార్థనా శక్తి వారికి ఇవ్వండి నా తండ్రి. ప్రార్థన ద్వారాగా వారు పొందుకోలేనటువంటి దీవెనలు ఏవి కూడా లేవు అనే విషయాన్ని వారికి తెలియజేయండి నా ప్రభువా, దీవించి ఆశీర్వదించండి. సంతానం లేని వారికి సంతాన వరం ఇవ్వండి దేవా. అప్పుల్లో కూరుకుపోయిన వారు నా తండ్రి అప్పుల ఊబి నుంచి లాగండి ప్రభు పైకి. సైతాన బంధకములో, పాప బంధకములో దేవా, ఆధ్యాత్మిక అంధకారంలో జీవించే వాళ్ళందరినీ కూడా నా తండ్రి మీ వెలుగులో నడిపించి దీవించమని వేడుకుంటూ ఉన్నాం. చదువుకుని బిడ్డలందరికీ దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఉద్యోగాలు చేసేవారిని దీవించండి, వ్యవసాయం చేసేవారిని దీవించండి, వ్యాపారం చేసేవారిని దీవించండి, కూలి పనులకు వెళ్ళేవారిని దీవించి ఆచరించండి దేవా. ఆరోగ్యం కోసం ఎంతోమంది హాస్పిటల్స్ చుట్టూ మందులు వేసుకుంటూ ప్రభువా అనారోగ్యంతో పోటపడుతున్నారు ప్రభువా, అనారోగ్యంతో పోరాడుతున్నారు తండ్రి. వాళ్ళందరికీ ఆరోగ్యాన్ని, శక్తిని, బలము దయచేసి వేడుకుంటూ ఉన్నాం. ఇది నా తండ్రి, ఈ ఎస్ఎంజే క్రియేషన్స్ ద్వారాగా ఎంతోమంది మేలు పొందుకునేలాగా దీవించమని దేవా, ఈ ఎస్ఎంజే క్రియేషన్స్ వ్యవస్థాపకులకు నడిపించేటువంటి మీ కుమారుడు అభిషక్త గురువు కాటు యోహాను స్వామిని దీవించమని, ఎస్ఎంజే క్రియేషన్స్ కోసం పాటుపడేటువంటి వారి బృందాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని దేవా, ఈ ఛానల్ ద్వారాగా కొన్ని వందల వేల లక్షల మంది మేలులు, దీవెనలు పొందుకొని దేవా పరలోక రాజ్యానికి చేరుకునే భాగ్యాన్ని వారందరికీ దయచేయమని మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్.